మనం పర్మనెంట్ యాటమ్ అనేటువంటి విషయంలో మనం చెప్పుకుంటూ వచ్చాం. ఇప్పుడు పర్మనెంట్ వాయిస్ చాలా లోగా ఉందండి. ఈ పర్మనెంట్ యాటమ్ యొక్క సమ్మరీ విషయాలు మనం ఈరోజు చెప్పుకుంటాం. Before proceeding further, however, it might be well to sum up some of the facts anent the spirale and the atom, and then we can take up the subject of the causal body and man, the individual. So, ఇప్పుడు వీడియో యొక్క ఇవి విషయాలు చెప్తాను. The four lower spirale are definitely under the influence of the personality ray. So, four lower spirale అంటే ఈ యాటమ్ అంటే ఈ దేహం యొక్క లోవర్ 4 ప్లేన్స్, ఈ 4 కూడా పర్సనాలిటీ రే యొక్క ఇన్ఫ్లుయెన్స్లో ఉంటాయి. అంటే లోవర్ మైండ్ యొక్క ఇన్ఫ్లుయెన్స్లో ఈ లోవర్ 4 రేస్ వర్క్ చేస్తూ ఉంటాయి. లోవర్ 4 ప్లేన్స్ 4 వాటిని ఏమన్నారంటే ద 4 లోవర్ స్పిరిల్లే. The 5th and 6th spirale are more specifically under the egoic ray, whatever that ray may be. So 5th and 6th spirale of the atom, అవి రెండు కూడా ఈగోయిక్ రే యొక్క అండర్ కంట్రోల్లో ఉంటుంటాయి. అంటే ఏంటంటే 5th and 6th అంటే మానసిక్, ఆ పైనది ఆత్మ. ఈ ప్లేన్స్కి సంబంధించినటువంటి స్పిరిల్లే కూడా అంటే ఆ ప్లేన్స్లో ఉండేటువంటి సబ్స్టెన్స్ లేదా ఆ ప్లేన్స్లో ఉండేటువంటి యాటమ్స్, అవి ఈగోయిక్ రే యొక్క అండర్ ద ఈగోయిక్ రే అని చెప్తున్నారు. వాట్ ఎవర్ దట్ రే మేబీ, వాట్ ఎవర్ దట్ రే మేబీ అంటే మనకి 7 రేస్ తెలుసు. ఈ 7 రేస్లో ఏ రే యొక్క ఇన్ఫ్లుయెన్స్ అయినా కానీ అది ఈగోయిక్ రే యొక్క రిఫ్లెక్షన్గా అక్కడ పనిచేస్తూ ఉంటుంది. The 5th spirale has a peculiar value in as much as it synthesizes the lower 4. So 5th spiraleకి చాలా పెక్యులర్ వాల్యూ ఉంది. ఎందుకంటే ఈ లోవర్ 4 వెళ్ళి ఈ 5th దాన్నే బ్రహ్మ ఆస్పెక్ట్ అని చెప్పారు మనకి. అందులో వెళ్ళి ఇది కలవటం అనేటువంటిది దీనిలో జరుగుతుంటుంది. ఇట్ ఈస్ ద థర్డ్ వెన్ కౌంటింగ్ ద స్ట్రీమ్స్ ఆఫ్ స్పైరల్ ఫోర్స్. From the standpoint of the atomic whole, it vibrates to 5 types of force. So it is the third when counting the streams of spiral force. So ఈ 5th అనేటువంటిది it is the third. అంటే ఈ పై చెప్పినటువంటి లోగోస్ కానీ ఇవి విల్, లవ్ అండ్ యాక్టివ్ ఇంటెలిజెన్స్, ఈ మూడిట్లో అది థర్డ్ది కాబట్టి అది బ్రహ్మ ఆస్పెక్ట్ కాబట్టి దాన్ని ఏమంటున్నారంటే ఇట్ ఈస్ ద థర్డ్ when counting the streams of spiral force from the standpoint of the atomic pole. It vibrates to 5 types of force. So 5th spirale ఇది 5 types of force యొక్క ఇన్ఫ్లుయెన్స్ దీని మీద పనిచేస్తుంది. అంటే ఏంటంటే లోవర్ 4 ప్లస్ హయ్యర్ మైండ్, ఇన్నిటిది యొక్క ఇన్ఫ్లుయెన్స్గా ఈ ఇక్కడ ఉండేటువంటి యాటమ్స్ కానీ అక్కడ ఉండేటువంటి దాని యొక్క వైబ్రేషన్ కానీ ఆ ప్లేన్స్లో ఎక్కువగా మనకి కనబడుతూ ఉంటుంది అని చెప్తున్నాను. ద స్పిరిల్లే ఆర్ లిటరల్లీ 10 in number, 3 major and 7 minor, but from the unity point of view they are the 4 and the major 3, the remaining lesser 3 being counted as one with their major in as much as they are direct reflections. సో ఈ స్పిరిల్లా అంటే టోటల్గా ఈ ప్లేన్స్ అనేటువంటివి 10గా కౌంట్ చేయబడతాయి, 3 and 7. సో 3 and 7గా వచ్చినప్పుడు అవి 10 అవుతాయి. సో 10 అనేటువంటివి ఎలా డివైడ్ అవుతున్నాయంటే అప్పర్ 3,
మిడిల్ 4 అండ్ లోవర్ 3. ఇవి టోటల్ 10. అయితే అప్పర్ 3 యొక్క రిఫ్లెక్షనే లోవర్ 3లో వస్తున్నాయి. అంటే అప్పర్ 3 యొక్క రిఫ్లెక్షన్ లోవర్ 3లోకి రావడం అంటే పైన పదార్థం అని ఏదైతే చెప్పబడుతోందో అది మనకి భౌతికంగా ఏర్పడుతున్నటువంటి విషయము. సో స్పిరిట్ యొక్క రిఫ్లెక్షనే మ్యాటర్గా వస్తోంది అని ఒక అర్థం. ఇంకొకటి ఏంటంటే ఆ అప్పర్ 3గా ఏవైతే ఉన్నాయో అవి లోవర్ ఫామ్గా రిప్రజెంట్ అయినప్పుడు అవి లోవర్ 3గా చెప్తాం. అప్పర్ ట్రయాడ్, లోవర్ ట్రయాడ్. సో అప్పర్ 3గా ఉన్నటువంటి యొక్క లోవర్ రిఫ్లెక్షన్సే మనం చూస్తున్నటువంటి భౌతికమైనటువంటి పదార్థము, అణువులు, ఇవన్నీ కూడా. ఈ అణువులు వీటన్నిటిలోనూ ఉన్నటువంటిది ఏమిటి అంటే పైన ఏదైతే ఉందో అదే వీటిలో నిక్షిప్తమై ఉంది. పైన ఏది ఉందో కింద వేరేది ఏం లేదండి. పైన ఏది ఉందో కింద అదే ఉంది. దీనికి చిహ్నంగా మనకి బలిచక్రవర్తిని వామనుడు వచ్చి ఆయన యొక్క 3వ పాదం, 3 పాదాలు వామనుడి యొక్క వామనావతారంలో, అదంతా కూడా కథ. మనకి భూమి యొక్క ఆవిర్భావం దీనికి సంబంధించిన కథే అదంతా. 3 పాదాలుగా చెప్పారు. 3వ పాదం కరెక్ట్గా ఆయన శిరస్సు మీద పెడతాడు. అంటే ఏంటి? భౌతికమైనటువంటి పదార్థం అది. ఒకటి ఆకాశం, అది స్పిరిట్. 2 భూమి, అది ది సెకండ్ ఆస్పెక్ట్. 3 మానవుడు, ఆయన మీద పెడతాడు పాదం తీసుకొచ్చి. అంటే 3 పాదాలుగా సృష్టి అనేటువంటిది వచ్చింది. అదే 3 లోగోస్గా ఏర్పడింది. సో ఈ 3 లోగోస్గా ఏర్పడడం అనేటువంటి దానికి ఇది చిహ్నంగా చెప్పబడినప్పుడు ఆ బలిచక్రవర్తికి సాక్షాత్తు ఇంద్రుడి యొక్క స్థానం ఇవ్వబడుతుంది. కానీ వామనుడి రూపంలో వచ్చి ఆయన 3 అడుగులు కోరతాడు. 3 అడుగులు కోరినప్పుడు ఆయన 3వ అడుగు కరెక్ట్గా ఆయన మీద పెట్టడంతో ఆయన పాతాళానికి పంపిస్తాడు. అంటే ఆ 3వ అడుగు దేన్ని రిప్రజెంట్ చేస్తుందంటే పైన ఏదైతే ఉందో అదే కింద ఉంది. కింద వేరుగా ఏం లేదు. పైన ఉన్న దాని యొక్క రిఫ్లెక్షనే కింద ఉంది అన్నదానికి రిప్రజెంటేషన్గా ఆయన శిరస్సు మీద 3వ పాదం పెడతాడు ఆయన. దానికి చిహ్నంగా ఇక్కడ మనకు చెప్తుంది ఏంటంటే పైన 3 అని చెప్పారు, కింద 3 అని చెప్పారు. కింద 3 అంటే ఏం లేదండి, పైన 3 యొక్క రిఫ్లెక్షనే కింద 3గా వస్తుంది. మధ్యలో 4. ఈ 4 అనేటువంటిది మనలో ఉన్నటువంటి 4th ప్లేన్. అదే బుద్ధిమయ కోశము. అదే మానవుడు 4th కింగ్డమ్గా ఉన్నటువంటి వాడు. అదే మనలో ఉన్నటువంటి అనాథము. కనుక ఈ 4గా ఉన్నటువంటి దానికి పైన 3, కింద 3. అదే మనలో ఉన్నటువంటి 7 చక్రాస్. ఇదే 3 పాదాలు. అంతా ఇదే కథ మనకి అనేక యాంగిల్స్లో చెప్తారనమాట. ఇది విషయం. అందునుంచి ఇట్ ఈస్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ది అప్పర్ 3 ఓవర్ ది లోవర్ 3 అని చెప్పారు మనకి. ఇప్పుడు the permanent atoms are not heart shaped as portrayed in certain books. కొన్ని పుస్తకాల్లో ఈ పర్మనెంట్ ఆటమ్స్ అనేటువంటి హార్ట్ షేప్గా ఉంటాయని చెప్పారు, కానీ అవి హార్ట్ షేప్గా ఉండవండి. అవి ఈ పర్మనెంట్ ఆటమ్ అనేటువంటివి ఎలా ఉంటాయంటే స్ఫిరాయిడల్ అండ్ ఆర్ స్లైట్లీ ఫ్లాటెండ్ ఎట్ ది టాప్. ఇవి స్ఫిరాయిడ్గా ఉంటే ఫ్లాట్గా ఉంటాయి పైన కొంచెం. వేర్ ద కరస్పాండెన్స్ టు ద పోలార్ డిప్రెషన్ may be found and equally flattened at the other surface, at the under surface. అది ఈక్వల్లీ ఫ్లాట్ అంటే కొంచెం డిప్రెస్డ్గా ఉంటుంది పైన వైపు చూస్తే. అది
అండ్ ఈక్వల్లీ ఫ్లాట్ అండ్ అట్ ది అండర్ సర్ఫేస్. కిందేమో ఇలా కొంచెం ఇలా డిప్రెస్డ్గా ఇలా వస్తుంది. అలా ఉంటాయి పర్మనెంట్ ఆటమ్స్ అనేటువంటివి. The arrangement of the spiralia within the permanent atoms varies on each plane, and the ones most frequently described are those of the physical plane. మనకి ఈ పర్మనెంట్ ఆటమ్ వలన ఫిజికల్ మేనిఫెస్టేషన్ అనేటువంటిది ఉంటుంది. జనరల్గా ఈ పర్మనెంట్ ఆటమ్ యొక్క ఫిజికల్ ప్లేన్కి సంబంధించినటువంటి పర్మనెంట్ ఆటమ్ని ఎక్కువగా మనకి రిప్రజెంట్ చేస్తున్నారు. కానీ అయితే ఇక్కడ ఏమని చెప్తున్నారంటే స్పిరిల్లే within the permanent atoms, the arrangement of spirilla within the permanent atom varies on each plane. అయితే ఈ పర్మనెంట్ ఆటమ్స్ ప్రతి ప్లేన్లోనూ ఉంటాయి కాబట్టి ఆ ప్లేన్లో ఆ సంబంధించినటువంటి ఆటమ్స్ మేనిఫెస్ట్ అవ్వడానికి ఈ పర్మనెంట్ ఆటమ్ యొక్క దీని నుంచి ఫామ్ అవుతుంటాయి. అది మనకు తెలిసినటువంటి విషయం. సో ఈ పర్మనెంట్ ఆటమ్ నుంచి ఆ ప్లేన్లో ఆటమ్స్ అనేటువంటి మేనిఫెస్ట్ అవ్వడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. అయితే ద అరేంజ్మెంట్ ఆఫ్ these tiny force vortices and their internal economy on each plane is one of the secrets of initiation and may not be revealed. అంటే సో ఈ పర్మనెంట్ ఆటంలో ఈ స్పిరిలా అనేటువంటి ఉండడం వలన ద అరేంజ్మెంట్ ఆఫ్ దీస్ టైనీ ఫోర్స్ వాట్సెస్ అండ్ దర్ ఇంటర్నల్ ఎకానమీ ఆన్ ఈచ్ ప్లేన్ ఈజ్ వన్ ఆఫ్ ద సీక్రెట్స్ ఆఫ్ ఇనిషియేషన్. సో ఈ పర్మనెంట్ ఆటంలో స్పిరిలా అనేటువంటివి సెంట్రల్లో సుడిగుండంగా ఏర్పడి దానిలో ఇది ఉంటుండడం వలన ఈ ఫోర్స్ అనేటువంటిది ఉంటుండడం వలన ఆ ఫోర్స్ అనేటువంటిది ఆ ప్లేన్లో మేనిఫెస్ట్ అవుతూ ఉండడం వలన ఆ ఫోర్స్ యొక్క దీంతో మిగిలినవన్నీ కూడా ఫామ్ అవడం, ఆ ప్లేన్ అంతా కూడా మనలో ఫామ్ అవడం అనేటువంటి జరుగుతుంది. తర్వాత ఆ ప్లేన్లోకి మనం ఎవాల్వ్ అవ్వడానికి ఈ ఫోర్స్ అనేటువంటిది కారణం. మనం ఆ ప్లేన్లో మనం వర్తించడానికి ఈ ఫోర్స్ అనేటువంటి దాంతో మనం ఆ ప్లేన్లో వర్తించగలుగుతాం. ఆ ఫోర్స్ అనేటువంటిది లేకపోతే మనం ఆ ప్లేన్లో మనం తెలియబడదు మనకి అని చెప్తున్నారు. అండ్ మే నాట్ బి రివీల్డ్. One hint only may be given to guide the student. The astral permanent atom has its internal streams of force arranged so that the spirals do approach quite closely. So, ఈ astral permanent atom లో ఏమవుతుందంటే కనుక its internal streams of force arranged. సో ఇంటర్నల్గా ఉన్నటువంటి ఆ సర్క్యులర్గా అరేంజ్ అయినటువంటి ఈ ఫోర్స్ అనేటువంటిది మేనిఫెస్ట్ అవుతున్నటువంటిది do approach quite closely the conformation of a heart, though the pointed end is eliminated. సో అందులో ఇలా సర్క్యులర్గా ఇలా ఏర్పడుతూ ఉండడం అనేటువంటిది ఉంటుంది. కానీ ఆ సెంటర్ మధ్యలో ఆ పాయింట్గా ఉండి దాని చుట్టూతో ఇవన్నీ ఇలా తిరుగుతూ ఉండడం అనేటువంటిది ఉంటుంది. కానీ యాస్ట్రల్ ప్లేన్లో ఆ సెంట్రల్గా ఉండేటువంటి పాయింట్ మాత్రం ఉండదండి అని చెప్తున్నారు. ఎందుకంటే the Buddhic permanent atom has its spiral arranged so as to form approximately a figure 8 with a central stream bisecting the double spiral. So astral plane reflects into the Buddhic. So ఈ permanent atom Buddhic plane దాంతో లింక్ అప్ అయ్యి అది మనకి చూడడానికి రెండు కలిసి ఒక 8 షేప్లో ఫార్మ్ అవుతుంది అని చెప్తున్నారు. సో ఈ రకంగా పర్మనెంట్ ఆటమ్స్ అనేటువంటివి ఉంటూ ఉంటాయి. ద క్లోజర్ ద అప్రోచ్ టు రియాలిటీ ద సింప్లర్ విల్ బి ఫౌండ్ ద అరేంజ్మెంట్ ఆఫ్ ది స్పిరిలా. దీస్ స్ట్రీమ్స్ ఆఫ్ ఫోర్స్ షో ఎ సెప్టనరీ అరేంజ్మెంట్ ఇన్ ద లోవర్ 3 permanent atoms of man, while the higher 3 contain but 3 spirillae, the major 3. సో లోవర్ 3లో మాత్రం ఈ సెప్టనరీగా ఉంటాయి, అంటే 7 ప్లేన్స్గా ఉంటాయి. లోవర్ 3 అంటే ప్రతి ప్లేన్లోనూ సబ్ ప్లేన్స్ 7 ఉంటాయి. అది మనం మర్చిపోకూడదు. ప్రతి ప్లేన్లోనూ దెర్ ఆర్ 7 సబ్ ప్లేన్స్. సో అందు గురించి ఇక్కడ ఏమని చెప్తున్నారంటే లోవర్ 3 ప్లేన్స్లో ఇవన్నీ కూడా
7గా మేనిఫెస్ట్ అవుతుంటాయని చెప్తున్నారు. 7 3sగా ఇవి మేనిఫెస్ట్ అవుతుంటాయి. అదే మీరు హయ్యర్కి వెళ్ళేటప్పటికి while the higher 3 contain but 3 spirillai, the major 3. పైన 3కి మాత్రం ఓన్లీ 3 ఉంటాయి స్పిరిల్లా, 7 ఉండవు, ఓన్లీ 3 ఉంటాయి. అవి 3 3s 9గా ఉంటాయి. It should be noted that there are but 6 permanent atoms connected with human evolution, while a heavenly man has but 5, and even then only 1 in the solar system. సో మ్యాన్లో ఇది 6 పర్మనెంట్ ఆటమ్స్ ఉంటాయి. హెవెన్లీ మ్యాన్కి వచ్చేప్పటికి ఓన్లీ 5 పర్మనెంట్ ఆటమ్స్గా మేనిఫెస్ట్ అవుతాయి. మ్యాన్లో ఇవి 6 పర్మనెంట్ ఆటమ్స్గా ఉంటాయి. అవి ఏమేమిటి అనేవి చెప్తారు. ఒకటి ఫిజికల్, యాస్ట్రల్, మెంటల్, హయ్యర్ మెంటల్, బౌద్ధిక్, ఆత్మ దాకా చెప్తారు మనకి. ఆత్మలో పర్మనెంట్ ఆటమ్స్ చూడటం అనేటువంటి విషయం కూడా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారు మనకి. It should be remembered that we are dealing with a physical incarnation of these great entities and that their permanent atoms, with the exception of the physical, are extra-systemic. సో ఏం చెప్తున్నారంటే మనకి ఇవన్నీ కూడా ఫిజికల్గా, అంటే వాటి యొక్క ఫిజికల్ ప్లేన్, ప్రతి ప్లేన్లోనూ దాని యొక్క ఫిజికల్ ప్లేన్ ఉంటుంది కదా, ఆ ప్లేన్ని చూసేటువంటి అంటే పర్మనెంట్ ఆటమ్స్ అన్నీ కూడా ఆ ప్లేన్కి సంబంధించిన. In every plane there are 7 subplanes. 7th plane is always physical. అంటే astral plane ఉంటే అందులో 7 planes ఉంటాయి. 7th plane is always physical. అలా ప్రతి ప్లేన్లోనూ 7 subplanes ఉంటాయి. అవే 7 7s 49 అని చెప్పి మనం అనుకుంటాం. సో ప్రతి ప్లేన్లోనూ అది ఫిజికల్ ప్లేన్ ఈజ్ ద 7th plane. దానిలో ఈ పర్మనెంట్ ఆటమ్ అనేటువంటిది ఉంటుంది. ఆ విషయం ఇప్పుడు మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. The causal body of the heavenly man is upon the 3rd subplane of the cosmic mental plane. So, the causal body of the heavenly man, 3rd subplane of the cosmic mental plane, while that of the solar logos and those of the 3 persons of the logoic trinity are upon the 1st subplane. So, ivanni kuda 3rd heavenly man 3rd subplane lo untaru. సబ్ప్లేన్స్ మనకి ఇచ్చారు కదా. కాస్మిక్ ప్లేన్లో లోవర్ 7th ప్లేన్లో దెర్ ఆర్ 7 సబ్ప్లేన్స్. ఆ పేర్లన్నీ మనకి ఇద్దరు చార్ట్లో ఇచ్చాం. సో అందులో ఈ కాజల్ బాడీ ఆఫ్ ది హెవెన్లీ మ్యాన్ ఈజ్ అపాన్ ది 3rd సబ్ప్లేన్ అని చెప్తాం. అలాగే while that of the solar logos are those of the 3 persons. 3 persons అంటే మనకి మహాదేవ, విష్ణు అండ్ బ్రహ్మ. వీళ్ళ ముగ్గురు యొక్క ఆస్పెక్ట్స్ అన్నీ కూడా ఆఫ్ ది లోగోయిక్ ట్రినిటీ ఆర్ అపాన్ ది 1st సబ్ప్లేన్. ఇవి మనకు బాగా తెలిసి ఉండాలి, అప్పుడే మనకి కొంచెం బాగా అండర్స్టాండ్ చేసుకోగలం. ఈ 3 బిలాంగ్ టు 1st సబ్ప్లేన్. అదే హెవెన్లీ మెన్ వీళ్ళందరిది కూడా 3rd సబ్ప్లేన్. తర్వాత the permanent atoms of man are upon the atomic subplane of each plane, with the one exception of the mental unit. Mental unit ఒక్కటి తప్ప మిగిలిన అన్నిటి సబ్ప్లేన్స్లోనూ అటామిక్ ప్లేన్లో ఈ ఫిజికల్, ఈ పర్మనెంట్ ఆటమ్ అనేటువంటిది ఉంటుంది. సో ప్రతి ప్లేన్లోనూ ఇవే పేర్లు ఉంటాయి ఇన్ ఆల్ సబ్ప్లేన్స్. బట్ ద లోవర్ 7th plane, ఇన్ దట్ 7th plane ఈ అటామిక్ ప్లేన్ అంటారు దాన్ని. సో అందులో ఈ పర్మనెంట్ ఆటమ్ వలన ఆ ప్లేన్ అనేటువంటిది మేనిఫెస్ట్ అవుతుంది. Those of the animal groups are upon the 2nd subplane. Animals అన్నీ కూడా 2nd subplane కి సంబంధించినవి. Those of the vegetal groups are upon the 3rd subplane. Those of the mineral groups are upon the 4th subplane. There is therefore a close analogy between these focal points of force of the group. So, plants, vegetable kingdom anta 2nd subplane.
యానిమల్స్ ఇవన్నీ కూడా సెకండ్ సప్లైన్కి సంబంధించినవి. వెజిటబుల్స్ ఏమో థర్డ్ సప్లైన్ అని అన్నారు. మినరల్స్ ఇవన్నీ కూడా ఫోర్త్ సప్లైన్లో ఉంటాయి. దేర్ఫోర్ human or otherwise, and a chain, a globe, and a round, and in their due application comes alignment. The sum total of the permanent atoms of any particular kingdom form the streams of force or spiralee in the greater atoms of solar entities of the Luna or of lunar entities. అంటే ఏమవుతుందంటే ఈ సబ్ ప్లేన్లో దాని యొక్క పర్మనెంట్ ఆటమ్ ఉండడం వలన ఆ ప్లేన్ అంటే ఇక్కడ సెకండ్ సబ్ ప్లేన్ అని చెప్పారు మనకి యానిమల్స్. It is linked with the second round, second planet, second chain. అలా ఉన్నప్పుడు వీటికి ఆ లింకప్ ఎక్కువగా పనిచేసి ఇవి అప్లిఫ్ట్ అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అందుగురించి మనకి ఏం చేసి చెప్పారు, సెకండ్ రూట్ రేస్లో మనకి సెకండ్ రూట్ రేస్ నుంచి థర్డ్ రూట్ రేస్కి వెళ్తున్నప్పుడు దెర్ ఈస్ మోర్ అప్లిఫ్ట్మెంట్ ఫ్రమ్ యానిమల్స్ టు హ్యూమన్ బీయింగ్స్ అని చెప్పారు. సో అలా మనకి ఈ లింకప్ అనేటువంటిది ఆ నెంబర్ అక్కడ మ్యాచ్ అయినప్పుడు ఈ వీటిల్లో ఈ చేంజెస్ అనేటువంటివి మనం ఎక్కువగా చూస్తాం. While the sum total of the permanent atoms of man in the spiritual kingdom form the spiral streams of force within certain centers. As the permanent atoms become radioactive in due course of evolution, the result within the center is a marked increase of vibration. సో ఈ పర్మనెంట్ ఆటమ్ అనేటువంటిది రేడియో యాక్టివ్గా పనిచేస్తుంది. అంటే ఏంటంటే దీని నుంచి ఆ ప్లేన్కి సంబంధించినటువంటి అటామిక్ స్ట్రక్చర్ అనేటువంటిది ఫామ్ అవుతుంది. సో ఆ విధంగా ఇది ఒక రేడియో యాక్టివ్గా అది వైబ్రేట్ అయ్యి అది ఆ విధంగా డెవలప్ అవ్వడం అనేటువంటిది ఉంటుంది ఈ పర్మనెంట్ ఆటమ్. The permanent atoms concern solar entities when they are found on or above the higher mental. సో వీటిలో ఈ సోలార్ ఎంటిటీస్ అనేటువంటివి కూడా ఉంటుంటాయి. దే కన్సర్న్ లూనార్ ఎంటిటీస్ ఆన్ ది లోవర్ మెంటల్, ది ఆస్ట్రల్ అండ్ ది ఫిజికల్ ప్లేన్స్. సో ఈ పర్మనెంట్ ఆటమ్స్ హయ్యర్ మెంటల్గా ఉన్నప్పుడు అవి సోలార్ ఎంటిటీస్గా పనిచేస్తాయి. అంటే మనలో సూర్య ప్రజ్ఞగా పనిచేస్తున్నటువంటిదిగా ఉంటాయి ఈ పర్మనెంట్ ఆటమ్ హయ్యర్గా ఉన్నప్పుడు, అబోవ్ ది హయ్యర్ మెంటల్గా ఉన్నప్పుడు. అదే లోవర్ మెంటల్గా వచ్చినప్పుడు అవి లోనార్ ఎంటిటీస్గా ఉంటాయి. లోవర్ మైండ్ యొక్క పర్మనెంట్ ఆటమ్ లోనార్ ఎంటిటీగా పనిచేస్తుంటుంది మనలో. అంటే మనలో చంద్ర ప్రజ్ఞగా పనిచేస్తూ ఉంటుంది ఈ పర్మనెంట్ ఆటమ్. అదే ఈ హయ్యర్ మెంటల్గా ఉన్నటువంటి ప్లేన్లో ఉండేటువంటి పర్మనెంట్ ఆటమ్ సూర్య ప్రజ్ఞగా మనలో పనిచేస్తుంది. తర్వాత మిగిలినవి ఆస్ట్రల్ అండ్ ఫిజికల్గా పనిచేస్తుంటాయి లోవర్వి. సో ఈ పర్మనెంట్ ఆటమ్ గురించి ఇంకా కొంచెం వివరాలు చెప్తారు. ఇది కొంచెం జాగ్రత్తగా నెమ్మదిగా చెప్తాను, అర్థం చేసుకోండి. It should be noted that in this solar system the following entities manifest through. సో ఈ సోలార్ సిస్టంలో ఇవన్నీ కూడా మేనిఫెస్ట్ అవుతూ ఉంటాయి. అవి ఏమిటంటే ఫస్ట్ వన్ పర్మనెంట్ ఆటమ్, ది ఫిజికల్. అంటే ఒక పర్మనెంట్ ఆటమ్ ఫామ్ అయినప్పుడు అది ఫిజికల్ ప్లేన్ సంబంధించినదిగా ఉన్నప్పుడు అది ఎలా ఫామ్ అవుతుంది అనేటువంటి విషయం చెప్తారు. సో దాని నుంచి వచ్చేటువంటిది ఏంటంటే వన్ పర్మనెంట్ ఆటమ్ నుంచి ఏ సోలార్ లోగోస్. The three major rays are lots of aspects. సో సోలార్ లోగస్ అంటే ఈ సౌరమండలమునకు సంబంధించినటువంటి ఒక కేంద్ర ప్రజ్ఞ అనేటువంటి ఫామ్ అవుతుంది. దాని నుంచి సౌరమండలం అందుకోవడం అనేటువంటి ఉంటుంది. సో సౌరమండలానికి అంటే సోలార్ సిస్టమ్కి ఫస్ట్ ఉండాల్సింది ఏంటి, సోలార్ లోగోస్. అది పర్మనెంట్ ఆటమ్, ఫిజికల్ పర్మనెంట్ ఆటమ్ అక్కడ ఉండటం వలన అక్కడ సోలార్ లోగోస్ అనేటువంటిది ఫామ్ అవడం, దానివలన సోలార్ సిస్టమ్ ఫామ్ అవడం. దట్ ఈస్ ఫిజికల్, అది చెప్తున్నారు ఇక్కడ. అలాగే ద త్రీ మేజర్ రేస్ మనకి 1, 2, 3 ఈ 3 మేజర్ రేస్ ఉంటేనే సృష్టి అనేటువంటిది ఏర్పడుతుంది. కనుక ఈ వన్ పర్మనెంట్ ఆటమ్ నుంచి ఈ 3 మేజర్ రేస్ అనేటువంటివి ఫామ్ అవుతున్నాయి. ద 7 హెవెన్లీ మెన్, ఈ 7 హెవెన్లీ మెన్ అనేటువంటి వాళ్ళు కాస్మిక్ ఎంటిటీ నుంచి డిసెండ్ వచ్చినటువంటి వాళ్ళు ఈ 7 హెవెన్లీ మెన్. సో ఈ 7 హెవెన్లీ మెన్ మేక్స్ ది క్రియేషన్. 7 heavenly men makes the body of the 7 centers in the body of the cosmic man. Nanne
గ్రేట్ హెవెన్లీ మెన్ యొక్క బాడీలో ఈ 7 హెవెన్లీ మెన్ పార్ట్స్గా చెప్తాం. సో ఈ 7 హెవెన్లీ మెన్ ఫామ్ అవడానికి, ఈ 3 మేజర్ రేస్ ఫామ్ అవడానికి, ఈ సోలార్ లోగోస్ అనేటువంటి ఫామ్ అవడానికి, అలాగే ది 49 రీజన్స్ ఆఫ్ ది ప్లానెటరీ చైన్స్. సో 7 7s 49. ఈ 49 రీజన్స్ ఆఫ్ ది ప్లానెటరీ చైన్స్. సో ఈ ప్లానెటరీ చైన్ ప్రతి దాంట్లోనే 7 7 7గా ఉంటుంటుంది కాబట్టి ఈ 49గా ఏర్పడుట టోటల్గా అన్నటువంటి దానికి ఈ ఫిజికల్ పర్మనెంట్ యాటమ్ అనేటువంటిది వీటన్నిటికీ కూడా మూలముగా ఉండి వర్తిస్తూ ఉంది. ఎందుకంటే ఈ 49 ఉంటేనే మనకు పూర్తిగా భౌతికమైనటువంటిది ఏర్పడుతుంది. ఈ 7 హెవెన్లీ మెన్ ఉంటేనే పూర్తిగా భౌతికమైనటువంటిది ఏర్పడుతుంది. అలాగే ది 3 మేజర్ రేస్ ఏర్పడితేనే పూర్తిగా సృష్టి అనేటువంటిది ఏర్పడుతుంది. అలాగే సోలార్ లోగోస్ ఏర్పడితేనే సోలార్ సిస్టమ్ ఏర్పడుతుంది. సో ఈ రకంగా భౌతికంగా ఏర్పడడానికి ఈ 1 పర్మనెంట్ యాటమ్ ఈజ్ హెల్పింగ్. నెక్స్ట్ ఈజ్ 2 పర్మనెంట్ యాటమ్స్. సో 1 తర్వాత 2. ఇది ది ఫిజికల్ అండ్ ది యాస్ట్రల్. ఫిజికల్ అండ్ యాస్ట్రల్లో సో ఇప్పుడు ఇది ఎలా పనిచేస్తుందంటే ది 7 లార్డ్స్ ఆఫ్ ది గ్లోబ్స్ ఇన్ ఎవ్రీ చైన్. సో ప్రతి చైన్లోనూ 7 గ్లోబ్స్ ఉంటాయి. ఆ 7 గ్లోబ్స్కి 7 లార్డ్స్గా వర్తిస్తున్న వాళ్ళు ఉన్నారు. సో చెప్పేది కొంచెం 7 లార్డ్స్గా వర్తిస్తున్నటువంటి వాళ్ళు 7 గ్లోబ్స్కి 7 లార్డ్స్ ఉన్నారు. సో వాళ్ళు ఈ 2 పర్మనెంట్ యాటమ్స్ నుంచి ఫామ్ అయినటువంటి వాళ్ళు. అలాగే ది 49 రూట్ మనూస్. ఏంటి 49 రూట్ మనూస్ అంటే మనకు ఉన్నటువంటి యాక్చువల్లీ 7 రూట్ రేసెస్, అలాగే 7 సబ్ రూట్ రేసెస్. ప్రతి రూట్ రేస్లోనూ 7 సబ్ రూట్ రేసెస్. టోటల్ ఉన్నటువంటి ఎన్ని అయ్యాయి? 49 రూట్ రేసెస్. సో దాన్ని ఇక్కడ ఉన్నారంటే 49 రూట్ మనూస్. ప్రతి రూట్ రేస్కి ఒక హెడ్ అనేవాడు ఉంటాడు. ఆ రూట్ రేస్లో పుట్టినటువంటి వాళ్ళందరినీ కూడా లీడ్ చేసేటువంటి వాడు. మామూలుగా బ్రాడ్గా చెప్పేటప్పుడు 7 మనూస్ అంటే ఆ రూట్ రేస్ అందరినీ నడిపేటువంటి వాడు అని అర్థం. అలాగే ఇక్కడ సబ్ రూట్ రేసెస్ కూడా ఉన్నాయి కాబట్టి టోటల్ 49 రూట్ మనూస్. ఈ 49 మెంబర్స్ ఉన్నారు మనూస్ వీళ్ళు. అది విషయం ఇక్కడ. వాళ్ళందరూ కూడా ఈ 2 పర్మనెంట్ యాటమ్స్ నుంచి ఏర్పడినటువంటి వాళ్ళు. అలాగే ది 77 ఎంబాడియర్స్ ఆఫ్ ఫామ్. 7 7 చాలా సింబల్ అది 7 అనేది. సో 77 ఎంబాడియర్స్ ఆఫ్ ఫామ్, ఏ గ్రూప్ ఆఫ్ సోలార్ లార్డ్స్. వీళ్ళెవరు? గ్రూప్ ఆఫ్ సోలార్ లార్డ్స్ who are concerned with form building, working primarily on the first ray. సో ఈ 77 ఎంబాడియర్స్ ఆఫ్ ఫామ్ అనేటువంటి వాళ్ళు వీళ్ళ వలన ఫార్మ్ బిల్డింగ్ అనేటువంటిది ఉంటుంది. అంటే భౌతికమైనటువంటి రూపం అనేటువంటిది ఏర్పడడానికి కావాల్సినటువంటి కార్యక్రమం అంతా కూడా వీళ్ళు నిర్వహిస్తూ ఉంటారు. వర్కింగ్ ప్రైమర్లీ ఆన్ ద ఫస్ట్ రే. సో వీళ్ళు ఫస్ట్ రే అంటే విల్ ఆస్పెక్ట్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు వీళ్ళు, ఈ దేవతలు. Certain of the avatars who are selected by the logos to carry a certain type of force. సో కొన్ని అవతార్స్ అంటే ఒక ప్రజ్ఞలుగా భూమి మీదకి వచ్చినటువంటి కొన్ని ఫోర్సెస్ వాళ్ళే అవతార్స్. అవతారం అన్న ఫోర్స్ అన్న ఒకటే అర్థం ఇక్కడ. సో హూ ఆర్ సెలెక్టెడ్ బై ది లోగోస్. ఈ లోగోస్ యొక్క సెలెక్షన్లోగా అంటే ఆ ప్లేన్లో అంటే లోగోస్ అంటే ఈ సౌరమండలంలో లేదా ఈ భూమి మీద ఈ ప్లానెటరీ లోగోస్. సో ఈ భూమి మీద ఎప్పుడైతే కనుక ఒక దివ్య ప్రజ్ఞ అవసరం అని ఉంటుందో, ఎప్పుడైతే వాళ్ళు దిగొచ్చి భూమి మీద చేయవలసినటువంటి మార్పులు చేయవలసినటువంటి అవసరం ఎప్పుడైతే ఉంటుందో దాన్ని ఏమని చెప్తున్నారంటే ఏ గ్రూప్ ఆఫ్ సోలార్ లోగోస్ who are concerned with who are selected by the logos to carry a certain type of force at stated intervals, and this further the evolution of the psyche. Evolution of the psyche అంటే మానసికంగా చాలా బ్రాడ్గా ఆలోచింపజేసేటువంటి స్థితి అవసరమైనప్పుడు అలాంటి వాళ్ళు భూమి మీదకి దిగి వస్తారు. అంటే ఏంటి ఎవల్యూషన్ ఆఫ్ ది సైకి అనేటువంటిది అవసరం. దాన్నే మనకి ఏమని చెప్తారంటే మంచి వాళ్ళకి చెడ్డ వాళ్ళకి ఏంటి సార్ డిఫరెన్స్ అంటే ఏం లేదండి, ది అండర్స్టాండింగ్ క్యాపబిలిటీ ఈజ్ ఓన్లీ డిఫరెన్స్, రిమైనింగ్ ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్.
వీడి యొక్క దృక్పథం వాడి యొక్క దృక్పథమే తేడా, మిగిలినంతా ఒకటేనండి. దృక్పథం మారిస్తే అంతా సేమ్, ఇంకేం లేదు. మంచివాడు చెడ్డవాడు, దేవతలు దానవులు వీళ్ళు ఏం లేదు. వాళ్ళ యొక్క ఐడియా టువర్డ్స్ ద థింగ్ అనేటువంటి మారితే చాలు, అంతే. వాళ్ళ యొక్క చెడుగా చూసేటువంటి దృష్టి మారితే చాలు, వాళ్ళు కూడా మంచివాళ్ళే అని చెప్పారు. అందుగురించి అవతార పురుషుడు భూమి మీదకి వచ్చినప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళ యొక్క దృష్టిని మారుస్తాడు అన్నట్టు, అంతే. ఆయన చేసేటువంటిది అది ఒకటే. విల్ చేంజ్ ది సైకి, అంటే వాళ్ళ యొక్క దృష్టి, వాళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని మారుస్తాడు అంతే ఆయన. దానివల్ల ఏమవుతారంటే ఇన్నాడు బట్టి చెడుగా ఎవడైతే ఉంటున్నాడో వాడు ఈ రోజు నుంచి మంచివాడైపోతాడు. అది ఇక్కడ చెప్తున్నారు మనకి. సో అవతారగా వచ్చి అవన్నీ కూడా ఈ యాస్ట్రల్ అండ్ ఫిజికల్ పర్మనెంట్ ఆటమ్స్, 2 పర్మనెంట్ ఆటమ్స్ వలన ఈ అవతారం అనేటువంటిది భూమి మీదకి రాబడుతుంటుంది. ఇది మీరు బాగా గుర్తుంచుకోండి. అంటే యాస్ట్రల్ ప్లేన్ ఈజ్ నథింగ్ బట్ ది డిజైర్ ఆర్ ది మేనిఫెస్టేషన్ అన్నదానికి మూలంగా ఉన్నటువంటిది. సో ఏదైనా సరే భూమి మీద ఏదైనా జరగాలంటే అది డిజైర్ ఆస్పెక్ట్లో వర్తిస్తేనే అది జరుగుతుంది. అంటే 10 మంది ఒకటి కోరితే అవతార పురుషుడు భూమి మీదకి వస్తాడు. సో అది యాస్ట్రల్ పర్మనెంట్ యాటమ్గా ఉన్నటువంటి దాంట్లో ఈ అప్లికేషన్ అనేది పెట్టుకోవడం జరుగుతుంది. మనందరం ఒక అవతార పురుషుడు వచ్చి ఇక్కడ మనకి ఇది చేయాలి అనేటువంటిది, అప్పుడు ఆయన దిగి వస్తాడు. ఆ విషయం ఇక్కడ జరుగుతున్నట్టు ఈ 2 పర్మనెంట్ యాటమ్స్లో ఈ ప్లేన్లో అది జరుగుతుంటుంది మనకి. నెక్స్ట్ ఈజ్ 3 పర్మనెంట్ యాటమ్స్. ఇప్పుడు ఈ 3 పర్మనెంట్ యాటమ్స్ ఏం చెప్తున్నాయంటే ఫిజికల్, యాస్ట్రల్ అండ్ మెంటల్. ది లార్డ్స్ ఆఫ్ ది థర్డ్ కింగ్డమ్. సో లార్డ్స్ ఆఫ్ ది థర్డ్ కింగ్డమ్ అంటే థర్డ్ కింగ్డమ్ ఈజ్ నథింగ్ బట్ ది యానిమల్. సో యానిమల్లో దే ఆర్ 7 entities whose bodies are made up of animal souls. There are 7 entities. వీళ్ళు 7గా ఉన్నారు ఎంటిటీస్. వాళ్ళ యొక్క బాడీ ఏంటంటే యానిమల్ సోల్స్. ఎలా అయితే హ్యూమన్ బాడీస్ ఆర్ హ్యూమన్ సోల్స్ అనేటువంటి హెవెన్లీ మెన్ బాడీలో ఎలా అయితే పార్టో, హ్యూమన్ సోల్స్ ఆర్ దే ఆర్ లైక్ సెల్స్ ఇన్ ద హెవెన్లీ మెన్ అని చెప్పి మనం చెప్పుకున్నాం. అలాగే యానిమల్ బాడీస్ యొక్క సోల్స్ అనేటువంటి ఈ ఎంటిటీస్ యొక్క బాడీలో భాగముగా ఉంటుంటాయి. వాళ్ళు దే ఆర్ 7 entities, 7గా ఉన్నారు వాళ్ళు. కనుక యానిమల్స్ని ఏమైనా హింసిస్తే ఆ దెబ్బలు వాళ్ళకి తగులుతూ ఉంటాయి. ఇది బాగా గుర్తుంచుకోవాలి మనం. సో heavenly men embody for man. So these lords embody for the animal kingdom the Manasic principle, which is the goal of the evolutionary process for them. Next is certain great entities who embody a whole range of existences upon 5 of the planets. So కొన్ని great entities అనేటువంటివి 5 planets మీద మేనిఫెస్ట్ అవుతున్నాయి. 5 planets, అందులో ఎర్త్ కాకుండా 5 planets. సో ఈ 5 planets మీద కొన్ని గ్రేట్ అంటే కొంత మహాశక్తులు లేదా మహాప్రజ్ఞలు అనేటువంటి ఈ 5 planets మీద వర్తిస్తుండడం అనేటువంటిది ఈ 3 పర్మనెంట్ యాటమ్స్ వలన ఆ శక్తులు ఆ ప్లానెట్స్ మీదకి ఆవాహనింపబడుతూ ఉంటాయి. ఈ 3 పర్మనెంట్ యాటమ్స్ అనేటువంటి దాని వలన 5 planets మన చుట్టూతో ఉన్నటువంటి 5 planets మీదకి ఒక మహాశక్తులు ఆవహింపబడి certain great entities upon the 5 planets, of which the earth is not one, but who is due course of time will come to be recognized as having a powerful effect upon man on the earth. So ఈ 5 planets వలన మానవుడికి, భూమి మీద ఉన్నటువంటి మానవుడికి ఎంతో మేలు జరుగుతుంది అన్నమాట భవిష్యత్తులో అని చెప్తున్నారు. Via the 3 buddhas of activity, a hint as to this esoteric influence comes to man in the close connection existing between Earth and Mercury. So ఈ 5 planets మెర్క్యూరీ ద్వారా అవి ఎర్త్ని టచ్ అవుతాయి. 5 is the number for Mercury.